వీకెండ్ టైం. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. క్యాంపింగ్ చైర్స్ తీసుకొని ఎక్కడన్నా మంచిగా నీడ ఉన్న చోట సెట్ చేసుకొని కాసేపు అలా రిలాక్స్ అవుదాం. అది ఈరోజు ప్లాన్. వ్యూ అందుకు చాలా బాగుంటుంది ఇక్కడ, మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు. సో ఇక్కడ సెట్ చేసినాం. ఇంకా వ్యూ ఇది. ఇంకా ఇక్కడ వేరే చోట కూర్చోవచ్చు కానీ లోపల, బట్ నాకు ఇక్కడ ఈ వాటర్, ఆ క్లౌడ్స్, ఆ బిల్డింగ్స్, సో ఇవన్నీ చూస్తూ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇదంతా వాటర్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో ఇక్కడ కూడా ఎక్కడైనా కూర్చోవచ్చు. వాకింగ్కి, జాగింగ్కి చాలామంది యూటిలైజ్ చేసుకుంటారు సమ్మర్ అంతా బాగా. సో ఇది సంగతి. ఇంటి దగ్గర ఉండే స్పాట్ కంటే ఈ స్పాట్ ఇంకా చాలా బాగుంది. యూజువల్గా అయితే ఒక పోర్టబుల్ గ్రిల్ తెచ్చుకొని ఇక్కడే చేసుకొని ఫుడ్ కొంచెం ఏదైనా డ్రింక్ తెచ్చుకొని మంచిగా చిల్ అవ్వచ్చు. బట్ ఏంటంటే నాకు రీసెంట్గా టూత్ ఎక్స్ట్రాక్షన్ జరిగింది. దానివల్ల సో అవన్నీ కొన్ని రోజులు బంద్. 2 weeks తర్వాత చూడాలి. అప్పటికి కొంచెం బాగుంటే తెచ్చుకొని గ్రిల్ సెటప్ చేసుకొని మంచిగా ఈ స్పాట్లో మంచిగా చిల్ అవ్వచ్చు. మంచి సన్నీ వెదర్ ఉంది, దాంతోపాటు క్లౌడ్స్ కూడా మంచిగా వచ్చాయి. సో అందుకే టైం ల్యాప్స్ రికార్డ్ చేసా. లుక్ అట్ హియర్. చాలా బాగుంది కదా. యా, థింగ్ ఏంటంటే ఇంత సన్నీగా ఉంది కదా చూడ్డానికి, బట్ ఆ కోల్డ్ బ్రీజ్ అనేది స్టిల్ ఉంది. ఇంకా మనం డౌన్ టౌన్లో ఒక స్మాల్ బోట్ తీసుకోవచ్చు. ఒక 2 or 3 పీపుల్కి సరిపడే ఒక చిన్న బోట్ తీసుకొని మంచిగా అలా 1 hour or 2 hours రెంటల్ ఉంటుంది. అవి తీసుకొని అందులో మనం ఫుడ్ తీసుకెళ్ళచ్చు, డ్రింక్స్ తీసుకెళ్ళచ్చు, సాంగ్స్ పెట్టుకొని మనమే డ్రైవ్ చేయొచ్చు దానికి, ఆ స్మాల్ బోట్కి. మరి పెద్దదైతే వాళ్ళు డ్రైవ్ చేస్తారని అనుకుంటున్నా. బట్ చిన్నదానికైతే ఫర్ ష్యూర్ మనమే డ్రైవ్ చేసుకుంటూ అలా రిలాక్స్ అయిపోవచ్చు. ఆ డౌన్ టౌన్ రివర్ వాక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది షికాగోలో. అక్కడే చాలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి రివర్ వాక్ దగ్గర. మంచిగా అక్కడే తింటూ కూర్చొని రిలాక్స్ అయిపోయి కాసేపు బాగా టైం స్పెండ్ చేసి రావచ్చు. దాంతోపాటు ఇలా ఏదైనా ప్లాన్ చేసుకుంటే లైక్ బోట్లో కానీ లేదంటే కయాకింగ్ చేసుకుంటూ కానీ ఇంకా కొంచెం చాలా బాగుంటుంది. అది షికాగోలో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రతిదీ ఏంటంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే వెదర్ అనేది ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా నీకు చల్లగానే ఉంటుంది. ప్రాపర్ సమ్మర్ అనేది చాలా అంటే చాలా చాలా తక్కువ మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే. అదొక్కటే డ్రాబ్యాక్. లేకపోతే షికాగో వైబ్, షికాగోలో యాక్టివిటీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఏదో ఒకటి ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది చేయడానికి. బయటికి వెళ్తే ఇప్పుడు వీకెండ్ లైక్ ఫ్రీ పాటరీ క్లాసెస్, లేదంటే ఏదైనా ఫ్రీ ఈవెంట్స్, అవుట్డోర్ మూవీస్ లైక్ పార్క్లలో సెట్ చేస్తారు, మనం వెళ్ళచ్చు. ఇంకా ఎప్పుడు ఫైర్ వర్క్స్ ఉంటాయి. అంటే వీక్లీ 2 times ఫైర్ వర్క్స్ ఉంటాయి నైట్ టైం. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అట్లా ఏవో ఒక యాక్టివిటీస్ లైక్ కాన్సర్ట్స్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఈ డిష్ నాకు తినాలనుంది లేదా ఈ కుజిన్ ట్రై చేయాలని ఉందంటే ఆ కుజిన్కి ది బెస్ట్ రెస్టారెంట్స్ అనేవి ఉంటాయి. సో అట్లా చాలా అంటే చాలా ట్రై చేయొచ్చు. మనం డైలీ ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నా కూడా ఇంకా రెస్టారెంట్స్ మిగిలిపోతాయి, అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇంకా చైనా టౌన్ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాక్సీ ఉంటుంది డౌన్ టౌన్లో. $5 ఆర్ $5 పే చేస్తే ట్యాక్సీలో వాటర్ ట్యాక్సీలో వెళ్ళచ్చు. ఆ రివర్ వాక్ దగ్గర ఒక చోట ఒక పాయింట్లో ఎక్కేసి చైనా టౌన్ దగ్గర దిగుతారు. చైనా టౌన్లో అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి తినేసి మళ్ళీ దాంట్లో రావచ్చు, లేదా అక్కడి నుంచి బస్ తీసుకొని ఇంటికి వెళ్ళచ్చు. సో ఇట్లా
ఇలా చాలా బాగుంటుంది షికాగో అయితే. లుక్ అట్ ద వ్యూ, ఎంత బాగుంది అసలుకి. ఇట్లనే సేమ్ న్యూ జెర్సీలో ఎక్స్చేంజ్ ప్లేసా, ఎక్స్చేంజ్ ప్లేసే అనుకుంటా, న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ చూడొచ్చు, అది కూడా బాగుంటుంది. బట్ దానికంటే నాకు ఇదే బాగా నచ్చింది షికాగోలో ఉండేది. ఏరియా ప్రకారం లేదంటే ఈ రోడ్స్ కానీ క్లీన్లీనెస్ కానీ షికాగో అయితే నెంబర్ 1 అని చెప్పచ్చు.